సంగారెడ్డి రైతు బజార్ మార్కెట్ యార్డ్లో చిన్నపాటి వర్షానికి దుకాణాలు మునిగిపోతున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. కూరగాయలు తడవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రాజేందర్ రెడ్డి, అబ్దుల్ రషీద్, మల్లేశం, మల్లారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్లోని సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సంగారెడ్డి మార్కెట్ యార్డ్ ఇది. మా అందరి షాపులు ఉన్నాయి. మేము షాపులో అమ్ముకున్నాం, బేరం చేసేటోళ్ళం. ఇక్కడ ఎప్పుడు వర్షం పడ్డా వర్షాకాలంలో కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. మొత్తం దుకాణాలన్నీ నీళ్ళలో మునిగిపోతాయి, కూరగాయలన్నీ మునిగిపోతాయి, గలీజ్ అయిపోతుంది. మొత్తం చూస్తే ఎవరు దానికి కొనరు, ఎవరు లోపల రాని కూడా ఛాన్స్ ఉండదు. మొత్తం రోడ్ల మీద పోయే నీళ్ళంతా ఇలా లోపలికి వస్తుంది. మొత్తం మార్కెట్ ఇది డౌన్లో ఉన్నది. ఇలా చాలా ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు దాకా వచ్చిన ఎంతమంది కమిటీలు అయినా అందరూ వచ్చారు, అందరికీ చూపెట్టే వాళ్ళు అందరు ఫోటోలు దిగిరు, వీడియోలు తీసిరు, కానీ దానికి ఏం డెవలప్ చేయలేదు. ఇప్పుడైనా దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వము ఈ మార్కెట్ గురించి పట్టుకోవాలి. సంగారెడ్డిలో మార్కెట్ అనేది పెద్దది వినేలేదు. మార్కెట్ పటాన్చోర్లో కట్టిన ఇంత పెద్ద మార్కెట్ కట్టిన పటాన్చోర్లో, సంగారెడ్డిలో మాత్రం మార్కెట్ గురించి ఏం డెవలప్ లేదు. నేను షాపు గత 16-17 సంవత్సరాల నుంచి ఈ మార్కెట్లోనే ఉన్నాను. ఇక్కడ ఏ విధమైన సౌకర్యాలు లేవు. ముందుగా చిన్న చినుకు పడితే మొత్తం మార్కెట్ అంతా జలమయమైపోతుంది. కూరగాయలు ఇట మునుగుతాయి, ఖరీదాలు రానికి రాదు, వ్యాపారస్తులు కూడా రానికి రాదు. ఇక్కడ మొత్తం ఏంటంటే ఇవాళ అన్నీ మరి చెట్టు అన్నీ బరాబర్ ఇస్తున్నాం. కిరాయాలు కానీ మార్కెట్ ఫీజు కానీ అన్నీ టైం కొట్టి వసూలు చేసుకుంటున్నారు వీళ్ళు. కానీ ఏ విధంగా సౌకర్యం చేస్తలేదు. కనీసం ఎక్కడి నుంచి వచ్చే రైతులకు కొన్ని పోవడానికి టాయిలెట్స్ కూడా లేవు, తాగడానికి నీళ్ళు కూడా లేవు. రోడ్డు